పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ ఆందోళనలపై రాజకీయం వేడెక్కింది. టీఎంసీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వక్ఫ్ అల్లర్ల వెనుక కుట్ర ఉందని టీఎంసీ ఆరోపిస్తుండగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విఫలమైందని బీజేపీ విమర్శలు గుప్పించింది. ముర్షిదాబాద్లో వక్ఫ్ చట్ట వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దీంతో ముర్షిదాబాద్లో కేంద్ర బలగాలను మోహరించాలని కోరుతూ కోల్కతా హైకోర్టును ఆశ్రయించారు ప్రతిపక్ష నేత సువేందు అధికారి. మమతా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మరోవైపు అల్లర్లకు పాల్పడ్డ 138 మందిని అరెస్ట్ చేశామని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని హైకోర్టుకు నివేదిక ఇచ్చింది బెంగాల్ ప్రభుత్వం. బెంగాల్లో అల్లర్లపై సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ చట్టాన్ని సవరించింది కేంద్రమని, తాము కాదని స్పష్టం చేశారు దీదీ. మీరు కేంద్రంతో తేల్చుకోండని ఆందోళనకారులకు సూచించారు. వక్ఫ్ చట్టాన్ని అమలు చేయబోమని ఇప్పటికే చెప్పామన్న మమత అందరూ సంయమనం పాటించాలని కోరారు. గత 2-3 రోజులుగా వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్లో ఆందోళనలు మిన్నంటాయి. నిరసనలు హింసాత్మకంగా మారాయి. ముర్షిదాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఆందోళనల్లో ఇప్పటివరకు 3 ప్రాణాలు కోల్పోయారు.